నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. డయాబెటిక్ గురించి చాలా మందికి అవగాహన ఉంటుంది. ఇందులో 2 రకాలుంటాయి. టైప్ 1, టైప్ 2. టైప్ 1 అన్నది చిన్న పిల్లల్లోనే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకని? ఇది తల్లి వల్ల పుట్టే బిడ్డకి సంక్రమిస్తుందా? లేకపోతే వేరే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? సో, దీని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రవంతి గాదిరాజు గారు. వారితో మాట్లాడి. నమస్తే అండి. నమస్తే అమ్మ. శ్రవంతి గారు, ఈ డయాబెటిక్ అన్నది పెద్దవాళ్ళు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే ఒక్కసారి దానికి ఎఫెక్ట్ అయ్యారంటే ఇంకా లైఫ్ లాంగ్ దాని మెడికేషన్ వాడుతూ ఉండాలనేసి అందరికీ తెలుసు. పెద్దవాళ్ళంటే ఓకే. వాళ్ళ జీవితంలో కొద్ది రుచి అన్నీ చూసుంటారు, టేస్ట్ అన్నీ. ఒక లైఫ్ అన్నది లీడ్ చేసి ఉంటారు. తర్వాత ఒక కంట్రోలింగ్ అన్నది ఓకే. వాళ్ళకే కష్టంగా ఉంటుంది లైఫ్ అలా లీడ్ చేయడం అన్నది. బట్ టైప్ 1 అన్నది చిన్న పిల్లల్లో రావడం నరకంగా అనిపిస్తూ ఉంటుంది. చూసే వాళ్ళకి ఎలా ఉంటే దాన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఇంకా మాటలో చెప్పలేం. అసలు ఈ టైప్ 1 డయాబెటిక్ రావడానికి రీజన్స్ ఏంటి పిల్లల్లో? అదే ఇప్పుడు దీంట్లో ఒకటి చెప్పావు. తల్లి కడుపులో ఉన్నప్పుడు తల్లి వల్ల ఏమన్నా వస్తదా అని హ్మ్. ఒక హ్మ్. చిన్న డౌట్ రేజ్ అవును. చేసావు. నాకు చాలా అది డౌట్ అది. చాలా మంది అంటుంటారు. లేకపోతే పుట్టంగానే ఎలా వస్తుంది? పుట్టిన హ్మ్. వెంటనే టైప్ 1 అని డయాగ్నోస్ చేస్తారు చిన్నప్పుడే అని. టైప్ 1 డయాబెటిస్ ఈజ్ ఎ జెనెటికల్ డిసీజ్. ఓకే. అంటే ఇందులో జెనెటిక్ తల్లి అంటే చేసే తల్లి దగ్గర నుంచి అని కాదు. అంటే తల్లికి జీన్స్‌లో ఉంటాయని కాదు. హ్మ్. ఎక్కడో ఉంది. వాళ్ళ తరతరాల్లో ఇప్పుడు 7 తరాలని ఎందుకంటాం? హ్మ్. ఎక్కడో ఉండుంటుంది. వాళ్ళకొస్తది గానీ, తల్లి ఏదో తినడం వల్లనో, ప్రెగ్నెంట్ అప్పుడు ఏదో చేయకూడని ఏదో చేసో, లేతే తినకూడనిది తింటే ఎక్కువ వస్తది. స్ట్రెస్ లెవెల్స్ తీసుకోవడం అది వల్లనో అసలు ఇట్లా కానే అని కాదు. అంటూ ఉంటారు. నో. నో. హ్మ్. మామూలుగా తర్వాతొచ్చేదంతా టైప్ 2 మనకు తెలిసింది. డెవలప్‌మెంటల్ అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు పెద్దవాళ్ళకొచ్చేదంతా యూజువల్‌గా టైప్ 2 టైప్ 2. డయాబెటిస్. హ్మ్. చిన్నప్పుడొచ్చేది టైప్ 1 డయాబెటిస్. టైప్ 1 ఈజ్ స్ట్రాంగ్‌లీ జెనెటికల్ రిలేటెడ్. టైప్ 2 కూడా జెనెటికల్లే. హ్మ్. బట్ డెవలప్‌మెంటల్. అంటే కొంతమందికి లైఫ్ స్టైల్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. బట్ హ్మ్. టైప్ 1 అలా కాదు. ఏముంది? కంప్లీట్‌గా జెనెటిక్ పరంగానే. జెనెటికల్ కాజ్. హ్మ్. అంతేగాని అసలు తల్లి తినే ఫుడ్‌కు దేనికి సంబంధం లేదు. హ్మ్. బట్ కడుపుతో ఉన్నప్పుడు తల్లికి ఎటువంటి ఫుడ్‌లు తినొద్దు అని అంటాము? ఆబ్వియస్‌గా ఎవరైనా షుగర్స్, హ్మ్. కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ తినకూడదు. హ్మ్. హెల్తీ. ఇప్పుడు మదరు కడుపుతో ఉన్నప్పుడు తినిందనుకోండి హ్మ్. ఆవిడ లావైపోతది. హ్మ్. లావైపోద్ది. బేబీకి ఏదో వస్తదని గాదు. ఆవిడ ఎక్కువ షుగర్ తింటే బేబీకి షుగర్ వస్తదని గాదు. తను హ్మ్. లావైపోద్ది. తనకు ఫ్యాట్ ఒబెసిటీ డిపా వచ్చేస్తది. తను ఒబేసిటీ వచ్చేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ ఫ్యాట్ డిపాజిషన్ వస్తుంది. హ్మ్. డెలివరీ కష్టమైపోతుంది. డెలివరీ తర్వాత కూడా అంత లావు ఉండిపోతుంది. దాని హ్మ్. గురించి తినేటప్పుడు ఇష్టమైనయి తినొచ్చు. బట్ దానికి తగ్గట్టు లిమిటేషన్స్ పెట్టుకొని మంచిగా హెల్తీ డైట్. ఎప్పుడు హెల్తీ డైట్ ఎవరైనా గానీ. హ్మ్. అది ఎవ్వరైనా గానీ హెల్తీ డైట్, హెల్తీ డైట్, హెల్తీ డైట్. ఏ హ్మ్. ఏజ్ గ్రూప్ అయినా కూడా. అంటే ఈ ఏజ్‌లో కొంచెం చిన్న పిల్లలప్పటికి రిలాక్సేషన్ ఉంటుంది. హ్మ్. వాళ్ళు ఏది తిన్నా కూడా పర్వాలేదు. కొంచెం ఏజ్ వచ్చాక మనం 30స్ అన్న తర్వాత కొంచెం జాగ్రత్త. 40స్ అన్న తర్వాత ఇంకా జాగ్రత్త. ఇంకా ఆఫ్‌కోర్స్ 60, 70 వాళ్ళకి హ్మ్. షుగర్‌లు, బీపీలు ఉంటాయి కాబట్టి ఇంకొంచెం స్ట్రిక్ట్ జాగ్రత్తగా అయిపోతూ ఉండాలి. ఉంటాము. అవును. హ్మ్. అంతకు మించి టైప్ 1 డయాబెటిస్‌కి వీళ్ళేదో ఉండడానికి అసలు సంబంధమే లేదు. హ్మ్. డోంట్ బ్లేమ్ ద మదర్స్ హ్మ్. అంతే. అయితే దాంట్లో మదర్‌కి డయాబెటిక్ ఉంది. అందుకే బేబీకొచ్చి ఉంటుంది అనేసి ఇలా కూడా చెప్తూ ఆ! ఉంటారు. దీంట్లో ఇంకో వేరియేషన్ ఏంటంటే హ్మ్. జీడీఎం హ్మ్. జెస్టేషనల్ డయాబెటిస్ మెలిటస్ అని ఉంటుంది. హ్మ్. అంటే వీళ్ళకి ప్రెగ్నెన్సీలో వస్తది హ్మ్. షుగర్స్. హ్మ్. అంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ ఉండదు. దీంట్లో చాలా మందికి ప్రెగ్నెన్సీ అయిపోంగానే మళ్ళీ షుగర్ హ్మ్. మాయమైపోతుంది. కానీ నార్మల్ అయిపోతారు. కొంతమందికి కంటిన్యూషన్ అవుతుంది. కొంతమందికి మాత్రము ఇంక అదే కంటిన్యూ అవుతుంది. ఇది హ్మ్. మైల్డ్ జెనెటికల్ ప్రిడామినెన్స్. ఓకే. దానివల్ల. సో, కానీ జీడీఎం ఉండే మదర్‌కి జెస్టేషనల్ డయాబెటిస్ అంటే ప్రెగ్నెన్సీలో డయాబెటిస్ ఉన్న మదర్‌కి మళ్ళీ బేబీకి షుగర్‌కి సంబంధం లేదు. లేదు. సో, తల్లి నుంచి ఏ విధంగాను బేబీకైతే రాదు. అదేదైనా జెనెటిక్ పరంగా ఉంటే మాత్రమే పుట్టే యెస్. ఇప్పుడు బేబీకి మదర్ టైప్ 1 వస్తుంది. జెనెటికల్‌గా డయాబెటిక్ అంటే బేబీకి జెనెటికల్‌గా డయాబెటిస్ వచ్చే అది ఉంటది గానీ, హ్మ్. తన ఫుడ్ వల్లనో, లేకపోతే జెస్టేషనల్ డయాబెటిస్ వల్లనో అలా హ్మ్. కాదు. ఓకే. సో, ఈ ఈ సెన్సిటివ్ డిఫరెన్స్‌ని మనం తెలుసుకోవాలి. హ్మ్. హ్మ్. అలాగా ఈమె వల్ల ఇలా వచ్చింది అలా కాదు. పాపం హ్మ్. బేబీస్ డెఫినిట్‌గా టైప్ 1 డయాబెటిస్ అంటే నరకం. అవును. పసి వయసులో ఎంతో హాయిగా అన్నీ తిని ఎంజాయ్ చేయాల్సిన హ్మ్. టైంలో
వాళ్ళని అన్ని రెస్ట్రిక్ట్ చేయడము. పేషెంట్స్ కొంతమంది వస్తుంటారు, వాళ్ళకి నాట్ ఓన్లీ షుగర్ కంట్రోల్ మీరు అన్నట్లు రకరకాల పిల్స్ అవి వేసుకోవడం అటుంచితే వాళ్ళకి చాలా ఛాలెంజెస్ ఉంటాయి. అంటే ఈ డయాబెటీస్ వల్ల ఆపర్చునిటిక్ ఇన్ఫెక్షన్స్ అంటాం, యూరిన్ ఇన్ఫెక్షన్స్, వెజనల్ ఇన్ఫెక్షన్స్, ఊరికనే ఇదేంటి క్యాండిడియాసిస్ లని ఏవేవో వస్తుంటాయి షుగర్స్ కంట్రోల్ లేకపోతే. అది ఎలాగో వాళ్ళకి అవి ఇవి మనకే అవి ఇవి తినాలనిపిస్తుంది, వాళ్ళకి ఇంకెంత క్రేవింగ్స్ ఉంటాయి. అది మాత్రం డెఫినెట్ గా చాలా బాధాకరమైన విషయమే. అయినా కూడా వాళ్ళకి ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇంత మెడిసిన్ తోటి తగ్గుతుందా అని ఉండదు, ఫ్లక్చువేషన్స్ ఉంటాయి విపరీతంగా. కొంతమంది ఇన్సులిన్ వరకు వెళ్తారు టాబ్లెట్స్ వదిలేసి. టైప్ 1 అంటే కంపల్సరీ ఇన్సులిన్ తీసుకోవాలి అనేసి అంటూ ఉంటారు కదా. కంపల్సరీ ఏం లేదు, టాబ్లెట్స్ తో కూడా ఫస్ట్ కొంచెం చేయొచ్చు. అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే కొంచెం చెప్తాము వీళ్ళకి ఏ టైప్ ఆఫ్, అంటే షుగర్ తినిన దాని వల్ల షుగర్ రాదు, బట్ డయాబెటీస్ ఉండే వాళ్ళు మాత్రం షుగర్ తినకూడదు. ఇది చూడాలి, నేను ఏం తినేదాన్ని కాదు మేడం, నేను పెద్దగా షుగర్ నాకు ఇష్టం లేదు స్వీట్స్, అయినా నాకు షుగర్ వచ్చింది అంటారు. సో అది ఆ డిఫరెన్స్ తెలియాలి. సో షుగర్ తింటే షుగర్ వచ్చేది, స్వీట్ తిన్నంత మాత్రం షుగర్ రాదు. షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం షుగర్ తినకూడదు. అది ఇన్సులిన్ అనేది మన బాడీలో ప్రొడ్యూస్ కావట్లేదు, అది షుగర్స్ ని కరిగించే ఒక హార్మోన్. సో అందుకని ఇంకా మళ్ళీ ఆ హార్మోన్ లేదు కాబట్టి మనం బయట నుంచి షుగర్స్ తీసుకోవద్దు. అది ఎందుకు లేదు అంటే నీ బాడీ జెనెటికల్ లోపం వల్ల అది రిలీజ్ కావట్లేదు. ప్యాంక్రియాస్ అనే ఒక గ్రంథి నుంచి రావాలి, అది రావట్లా బికాస్ ఆ జీన్ డిఫెక్ట్ వల్ల. సో అది వన్ బై వన్ ఇలా కోరిలేట్ చేసుకోవాలి. అబ్నార్మల్గా దేన్నో తీసుకొచ్చి దేంతో ముడి పెట్టకూడదు. సో ఆ టెన్షన్ని బయటకు తీసేయండి. అయితే మేడం కొంతమంది ఈ డౌట్ రేస్ చేస్తూ ఉంటారు, పుట్టిన బేబీకి డయాబెటిక్ ఉంటే టైప్ 1 మదర్ ఫీడ్ కూడా ఇవ్వకూడదు అనేసి అంటూ ఉంటారు. ఎందుకంటే ఆ లాక్టోస్లో కూడా స్వీట్ ఉంటుంది, సో అది కూడా ఇవ్వద్దేమో అన్న డౌట్ అనేది అడుగుతూ ఉంటారు చాలా మంది పేరెంట్స్. అస్సలు లేనే లేదు, ఇది నిజంగానే పెద్ద అపోహ. అవును, డయాబెటిక్ మదర్స్ కి బ్రెస్ట్ ఫీడింగ్ కి నో రిలేషన్. హాయిగా ప్రశాంతంగా ఇవ్వాలి కూడా, కావాల్సినంత మిల్క్ ఇవ్వచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ ప్రెగ్నెంట్ మదర్ డయాబెటీస్ ఉంటే పుట్టిన బేబీకి షుగర్స్ తక్కువ ఉంటాయి. సో పుట్టంగానే షుగర్ టెస్ట్ చేస్తాం, చేసి ఇది నెగిటివ్ ఫీడ్బ్యాక్ అని ఒకటి ఉంటుంది. ఈ మదర్లో బ్లడ్ లెవెల్స్ ఎక్కువ ఉండబట్టి బేబీ షుగర్ లెవెల్స్ పడిపోయి ఉంటాయి. సో పుట్టంగానే టెస్ట్ చేసేసి ఒకవేళ తక్కువ ఉంటే ఇమీడియట్గా బేబీకి ఆల్టర్నేట్ ఇచ్చేస్తాం అనమాట, అంటే సప్లిమెంట్స్ అంటాం, అవి ఇచ్చేసేయాలి. బేబీకి షుగర్ పడిపోతుంది. షుగర్ పెరగడం ఎంత తప్పో పడిపోవడం అంతే తప్పు. ఇంకా అసలు అన్కాన్షియస్ అయిపోతారు షుగర్ లేకపోతే ఒంట్లో. సో అది చేస్తాం. కానీ అసలు బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ ద బెస్ట్. మదర్స్ డయాబెటిక్ ఉన్నా ఏది ఉన్నా కూడా అసలు వెరీ రేర్ కాజెస్, ఒకటో రెండో చెప్తాను, అది నెక్స్ట్ వాటిలో ఎవరికి మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వద్దు అనేది. మిగతా వాళ్ళందరూ హాయిగా ఇచ్చుకోవచ్చు. జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న, టైప్ 1 డయాబెటీస్ ఉన్న బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇవ్వచ్చు. సో ఇదంతా ఒక అపోహ మాత్రం. చాలా మంది భయపడి ఇవ్వకుండా ఉంటారు పాపం. అయితే మనం ఈ టైప్ 1 డయాబెటిక్ ఉన్న పిల్లలు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటారు? కఠినంగా ఉండాలి, దాంట్లో ఏమీ మనం చెప్పడానికే లేదు. మనం టైప్ 2లో పెద్దవాళ్ళని ఎంత కఠినంగా ఉంచుతామో వీళ్ళని కూడా అలాగే ఉంచాలి. రెగ్యులర్ షుగర్స్ చెక్ చేసుకోవాలి, యాక్టివిటీస్ బాగా పెట్టాలి, డైటరీ మెయిన్. ఎలాగో మెడికేషన్ టైం టు టైం అట్లా ఇచ్చేదట్టు ఉంచి పిల్లలు నార్మల్ పిల్లల్లాగా లిబరల్గా బిస్కెట్స్ను చాక్లెట్స్ను అంతా తీసుకోకూడడం అనేది ఇంకా తప్పదు. వాళ్ళని జాగ్రత్తగా కంటికి రెప్పగా కంటికి వాళ్ళకి తెలియదు కదా, మిగతా వాళ్ళందరూ తింటున్నారు వీళ్ళు ఎందుకు నన్ను తినట్లేదని క్వశ్చన్ వాళ్ళకి ఉండిపోతుంది. మనకు అన్నీ తెలిసిన వాళ్ళమే మనం వినం. సో చిన్న పిల్లలకి వాళ్ళకి అర్థం కాదు. సో వాళ్ళని జాగ్రత్తగా మంచి మాటలతోటి, కొట్టి తిట్టి కాకుండా మంచి మాటలతోటి నేర్పించుకుంటూ కొంచెం ఇచ్చినట్టు ఇవ్వాలి, తర్వాత మళ్ళీ ఇట్లా కంట్రోల్ చేయాలి. ఇవి కాకుండా వెజిటబుల్స్ ఎక్కువ తినిపించడము, ఫ్రూట్స్ ఎక్కువ తినడం అలవాటు చేయాలి. మెయిన్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ, వాళ్ళ చేత ఏదో ఒకటి అవుట్డోర్ యాక్టివిటీస్ చేయిస్తూ ఉండాలి. అలాగే వీళ్ళకి యోగా మెడిటేషన్ అనేది ఒక మన కల్చర్లో మనకుండే గొప్ప వరం, దాన్ని అలవాటు చేసేయాలి. సో వాటి వల్ల ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరుగుతుంది. సో యోగా మెడిటేషన్ రెండు చాలా ఇంపార్టెంట్. ప్రాణాయామం అంటాం కదా, అవి అలవాటు చేసేయాలి చిన్నతనం నుంచి.
స్ట్రెస్ లెవెల్స్ లేకుండా వాళ్ళని చదివించడంలో కూడా ఎక్కువ స్ట్రెస్ చేయకూడదు. బికాజ్ ఈ స్ట్రెస్ ఈజ్ ద మెయిన్ కల్ప్రిట్. ఒబేసిటీకి అయితే ఏంటి, రకరకాల రోగాలకి, ఈవెన్ ఒబేసిటీకి రిలేటెడ్ షుగర్స్ అన్నిటికీ. సో స్ట్రెస్ లెవెల్స్ లేకుండా వాళ్ళని ఎప్పటికప్పుడు మనం సపోర్ట్ ఇస్తూ ఉండాలి. ఎమోషనల్గా, సైకలాజికల్గా సపోర్ట్ ఇచ్చుకుంటూ. వాళ్ళు ఎక్కువ అంటే వాళ్ళకి ఆల్రెడీ అది ఉంటుంది, నాకు ఏదో షుగర్ ఉంది అంటే తెలిసిన వాళ్ళందరూ కూడా అంటూ ఉంటారు కదా, సోషల్ అదేదో స్టిగ్మా లాంటిది అది కూడా. సో వాటన్నిటి నుంచి మనం కాపాడుకోవాలి. ఓకే. ఇప్పుడు టైప్ 2 ఉన్న పెద్దవాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ గురించి చాలా మందికి తెలుసు. బట్ టైప్ 1 ఉన్న ఈ పిల్లల్లో వచ్చే కాంప్లికేషన్స్ కూడా సేమ్ ఉంటాయా? ఆల్మోస్ట్ అంతే ఉంటాయి. ఆల్మోస్ట్. ఇంకా కొంచెం సివియర్ గా కూడా ఉంటాయి, కంట్రోల్ లేకపోతే. సో కంట్రోల్ పెట్టుకోవాలి. సో టైప్ 1 కావచ్చు, టైప్ 2 కావచ్చు, పిల్లలు ఇంకా వాళ్ళకి తెలియని వయస్సు కాబట్టి వాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండటం అన్నది చాలా మంచిది. అండ్ మదర్ నుంచి టైప్ 1 డయాబెటిక్ పిల్లలకు వస్తుంది అనేది మాత్రం అదంతా ఉత్త అపోహ మాత్రమే. జెనెటిక్ పరంగానే ఏదైనా వచ్చే అవకాశాలు ఉంటాయి అంతే. కరెక్ట్. రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం.